చేస్తా ఉంటే, అరే నువ్వు ఆంధ్రోడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకెళ్ళవా అంటే బాధపడి వచ్చేసాడు అబ్బాయి. దానికి కారణం ఎవరు? అరే 1969-72లో విడిపోవలసిన రాష్ట్రాలని కలిపుంచుతాం, తప్పులు జరిగినాయి అని చెప్పి అప్పటి నుంచి దశాబ్దాలుగా నాయకులు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ కలిపి ఉంచారు రాష్ట్రాన్ని. వాళ్ళు చేసిన తప్పులకి ఈ జనరేషన్ ఇప్పుడున్న 18, 29, 24 ఉన్న యువత, ఆడపడుచులు, అక్క చెల్లెలు వాళ్ళు క్షోభ అనుభవిస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే, ఎవడో చేసిన తప్పులు, ఏ పెద్దలు చేసిన తప్పులు మనం శిక్ష అనుభవిస్తాం. ఈరోజు నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు గనక కరెక్ట్ చేయకపోతే, ఇప్పుడు గనక సరి చేయకపోతే ఇక్కడున్న యువతంతా సర్వనాశనం అయిపోతారు. వాళ్ళకి అండగా, వాళ్ళకి రక్షణగా, వాళ్ళకి వెన్ను దన్నుగా నిలబడటానికే జనసేన పార్టీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచొని మాట్లాడుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాను, పవన్ కళ్యాణ్, నేను ప్రజా సంక్షేమానికి వచ్చాను, భావితరాల భవిష్యత్తుకు వచ్చాను. మీరు నన్ను కించపరిచినా, నన్ను తిట్టినా, నా మీద దుమ్ము పోసినా నేను ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాను. మీరు తిట్టినా కానీ నేను ఓట్లు రాజకీయాలు చేయడానికి రాలా. ఒక్క కులాన్ని నమ్ముకొని రాజకీయం చేయడానికి తెలుగుదేశం పార్టీ లాగా, వైసీపీ లాగా రాలా. నేను అన్ని కులాలకి, అన్ని మతాలకి సమానంగా న్యాయం చేయడానికి వచ్చాను. ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడితే రియల్ టైం గవర్నెన్స్ అంట. ఆ రియల్ టైం గవర్నెన్స్ ఏంటంటే, ఇక్కడ మన వీధి లైట్లు వెలుగుతున్నాయా లేదో ముఖ్యమంత్రి గారికి సచివాలయంలో తెలుస్తుంది. అక్కడ ఆడపడుచులు ఏ డ్రెస్ చేసుకున్నారో కూడా ముఖ్యమంత్రి గారికి తెలుస్తుంది. మీరు నోటి మీద ఇలా చేయి పెట్టుకున్నారో లేదో కూడా ముఖ్యమంత్రి గారు చూడొచ్చు. అంటే ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో అంతా, వారి అబ్బాయి లోకేష్ గారు కూడా, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, జనసేన జెండాలు ఎన్నున్నాయి, ఎంతమంది దానిపై అన్ని కూడా చూడొచ్చు. అంటే అన్ని కెమెరాలు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర. సరే, సంతోషం. మరి మీ దగ్గర రియల్ టైం గవర్నెన్స్ ఉన్నప్పుడు, అంటే వీధి లైట్లు వెలుగుతున్నాయా లేదో కూడా మేము చెప్తామనే స్థాయికి ముఖ్యమంత్రి గారి పాలన ఉంటే, మరి ఇసుక అడ్డుగోలుగా దోపిడీ చేస్తుంటే మీరు ఎందుకు కాముకున్నారు? ఏం చేస్తున్నారు మీరు అని మీకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారికి అడ్డగోలుగా ఇసుక దోచేస్తుంటే కనిపిస్తుంది. వాళ్ళ మంత్రులు అడ్డగోలుగా లంచాలు తీసుకుంటే కనిపిస్తుంది. అంటే మీరు వెనకేసుకొస్తున్నారు వాళ్ళని. అలాగే మన లంక భూముల్లో, మన పెనుగొండ మండలం సిద్ధాంతం నుంచి యలమంచిల దాకా ఈ 900 ఎకరాల లంక భూములు మీరు కబ్జా గురి చేస్తే కూడా మీకు తెలుస్తుంది ముఖ్యమంత్రి గారికి. అంటే మీకు తెలిసి కూడా కామ్గా ఉంటున్నారు. వారి అబ్బాయి లోకేష్ గారికి ఏమంటారు? మాకు ఎక్కడ ఉంది కరప్షన్ అంటారు. జెండా కింద